ఇందులో ఇంకొక డైలాగ్ కూడా ఉంది, సినిమా చేస్తూ సినిమా గురించి ఒక డైలాగ్ ఉంది. అవును, థియేటర్ సీన్ అవును. అంటే వేరే వాళ్ళ కథలకి నువ్వు అలవాటు పడితే నీ కథలు ఎవరు రాస్తారు అని. అవునవును. అమ్మా, అసలు మామూలుగా లేదు అసలు ఆ డైలాగ్ అంటే అయితే. పే ఆఫ్ కూడా చేస్తాం కదా అవును. తర్వాత, అందుకే పెట్టాం సెటప్. అని నీ కథలకు అలవాటు పడిపోయాం అభిలాష్. ఇప్పుడు ఏం చేయాలి, మా కథలు ఎవరు రాస్తారు? అరే ఇలాంటి డైలాగ్ పంచగా నాకు రావు యాక్చువల్లీ చాలా. కానీ చాలా కష్టపడ్డారు మూవీ కోసం. సార్ రాజశేఖర్ గారు, మీరు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఆ బైక్ రైడింగ్ అంటే శర్వా వాజ్ డూయింగ్ ఆల్ దట్ రైడింగ్, ఆ ట్రైనింగ్, ఆ ట్రాక్, ఆ కోర్సు, ఇదంతా అది కొంచెం చిన్న నక్షల్లో మాకు ఏమైనా చెప్తారా అబౌట్ ద షూటింగ్ దట్ హ్యాపెండ్? షూటింగ్ నేను ఫ్రీగా వెళ్ళిపోతా, ఏం ప్రిపరేషన్ ఉండదు జనరల్గా. ఇక్కడ వెళ్ళి నన్ను ఫుల్గా అభిలాష్ గారి దగ్గర అప్పగించాను. ఆయన అన్నీ చేసి లెఫ్ట్ రైట్ అని తిప్పి కరెక్ట్గా ఇది కావాలి అని చెప్పి చేయించుకున్నారు. చేశాను. లాస్ట్లో ఒక మంచి క్యారెక్టర్గా రూపం వచ్చాను. సార్ మాకు కూడా మీలాంటి ఒక కోచ్ లైఫ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది సార్. యాక్చువల్లీ మదర్స్ అండ్ ఫాదర్సే మన ఫస్ట్ గురువులు ఇంట్లో. కాకపోతే వేరే వేరే ప్రొఫెషన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి వేరే గురువులు అయిపోతుంటారు. కానీ మీ ఇంట్లో మాత్రం మీరే కోచ్ మీ అమ్మాయిలు ఇద్దరికి. జీవిత గారు మా అమ్మాయిలు, మా జీవితాలతో పాటు మా అమ్మాయిలు ఇద్దరు కూడా కోచ్ నాకు. వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారా సార్? అంటే ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ చేద్దామా వద్దా దాంట్లో డిస్కషన్. ఆ డిస్కషన్లో మా అమ్మాయి ఇద్దరు జీవిత ఉంటూ ఇది చెయ్యాలి మీరు నిర్ణయించుకున్నారు కదా. లేదు సార్, సర్వా గారు సినిమాలో మనం చేయడం అలా మన ఇదైపోతుందా అన్నట్టు నేను అడిగాను. అదంతా ఏం లేదు డాడీ, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అంతా మీ కాలంలో, ఇప్పుడు అన్నీ మారిపోయింది, ఎవరు సక్సెస్ ఉన్నారో వాళ్ళే విషయం ఉన్నవాళ్ళు అన్నట్టు అని. సో మీరు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్, గెట్ ఇన్ టు దిస్ అన్నట్టు ముగ్గురు అన్నారు. వినేసి సరే కరెక్టే అని తీసుకున్న నిర్ణయం ఇవాళ ఇంత గ్రేట్ సార్. సో మనం ఈ సభాముఖంగా జీవిత గారికి, శివాని గారికి, శివాత్మిక గారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద రైట్ డిసిషన్. మేబీ మీరు అలా చెప్పకుండా ఉంటే రాజశేఖర్ గారు చేసుండేవాళ్ళు కాదేమో. అండ్ ఇట్ వుడ్ హావ్ బీన్ అ హ్యూజ్ లాస్ ఫర్ ద ఫిల్మ్. ఎంత బాగా కమ్యూనికేట్ అవుతుందంటే అవును, చాలా సీన్స్ డైలాగ్స్ ఉండవు. అవును, ఫస్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు కానీ క్లైమాక్స్ లో ఒక డైలాగ్ లేకుండా కమ్యూనికేట్ చేస్తారు ఇద్దరు. కరెక్ట్. అది యాక్టర్స్ ఐ థింక్ యా మీరు చెప్పాలి. మీరు అబ్సల్యూట్లీ అసలు అంటే తను హగ్ చేసుకునేటువంటి ఆ సీన్ కానీ అది వెంటనే ఇంకా వెన్ యు ఆర్ క్రైయింగ్ అలాంగ్ విత్ ద క్యారెక్టర్ దెన్ ద మూవీ ఇస్ ఎ హిట్ అండి. అసలు వెన్ యూ కెన్ ఫీల్ ఇట్ దట్ ఆ ఎమోషన్ మీరు ట్రాన్స్లేట్ చేసినట్టు అది డెఫినెట్లీ ఫీల్ అయ్యాము. అండ్ ఎనీ ఫాదర్ వుడ్ వాంట్ దేర్ సన్ టు విన్. మీ డైలాగ్ కూడా ఉంది కదా, ప్రతి కొడుకు యుద్ధంలో తండ్రే ఫస్ట్ సైనికుడు. సో చెప్పానా ఇవన్నీ ఫుల్ ఇట్లా హెడ్ లోకి వెళ్ళిపోయాయని. నాకు చెప్పాను సుమారు చాలా బాగా నచ్చిందని. చూసిన వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు సార్. లేదు సార్ లేదు. మరి టికెట్ చూపించాలి మరి ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మరి నా మీద మీకు నమ్మకం లేదు కదా. ఉండండి, నేను చిచ్చి ఇట్లాంటి రోజు కూడా వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. రాజశేఖర్ సార్ మరి అడిగారు కదా, ఉండండి చూపిస్తున్నా సార్. చూద్దాం సార్, చూడండి మంచి క్వశ్చన్ అడిగారు, మనం అడిగాం క్వశ్చన్. ఎందుకంటే ఆ రోజు నేను షాద్ నగర్ లో ఉండి టికెట్ బుక్ చేసుకొని మన SLN టర్మినస్ లో వచ్చి చూశాను నేను మూవీని. వద్దు సార్, నేను చూపించాల్సిందే ఇప్పుడు. నేను అర్జెంట్ గా మణికంఠ టికెట్ ఎదురా, ఒక్క నిమిషం సార్, ఇట్ ఇస్ కమింగ్ జస్ట్. అమ్మయ్యా, ఇదిగోండి సార్. నమ్ముతున్నారా? ఓకే, సో అదొకటి. అండ్ అలాగే ఇలాంటి ఒక స్పోర్ట్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అంటారు కదా సార్. మరి ఈ ప్రొఫెషన్లో ఉంటూ మీకు అలాంటి డిస్ట్రాక్షన్స్ ఏం లేవా? ఎందుకంటే ఇది కూడా ఒక స్పోర్ట్ లాంటిదే కదా సినిమా. హ్యావ్ యూ ఆల్ బీన్ డిస్ట్రాక్టెడ్ ఆర్ ఎప్పుడైనా అంత ఎలాగైతే శర్వా ప్రిపేర్ అయ్యాడు ఒక మ్యాచ్ కోసం, అలా ఎవరు ప్రిపేర్ అయ్యారు ఇలా ఈ మూవీ కోసం? అందరూ అలానే ప్రిపేర్ అయ్యారు.
I feel like the major running joke is set లో ఎవరు ఎక్కువ మాట్లాడరు అంటే చాలా జస్ట్ ఫర్ వర్క్ ఎంత మాట్లాడాలో అన్ని వర్డ్స్ కౌంట్ చేసి మాట్లాడేసి షార్ట్ ఓకే చెప్పి దట్స్ ఇట్ అండ్ దట్స్ హౌ వి వర్క్ ఫర్ ఆల్మోస్ట్ అ ఇయర్. అందుకే మీరు నాలాంటి ఒక క్యారెక్టర్ పెట్టుండాల్సింది. అవును నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం రాజశేఖర్ గారి పక్కన క్యారెక్టర్ పెట్టేయండి. డైరెక్ట్ చేయలేదు నేను. నేను సైలెంట్ గా ఉంటాను సార్, నేను మాట్లాడను. మార్నింగ్ వాళ్ళు చూస్తే కదా మార్నింగ్ నన్ను వచ్చి అడుగుతున్నారు ఇక్కడ అన్న ఏం చేద్దామని. నేనుగా డైరెక్టర్ను సోమ గారిని అడగండి, మనం జస్ట్ ఇక్కడ ఆడియన్ అంతే. ఓకే, సో అలాగే మీరు కూడా ఒక యుద్ధానికి ప్రిపేర్ అయినట్టే ప్రిపేర్ అయ్యారు కదా. అండ్ ఇలాంటి ఒక సినిమా చేసేటప్పుడు ఎనీ మిషాప్స్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ బికాస్ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ బైక్ రైడ్స్. అవునవును, అంటే కొంచెం రిస్కీ ఉండే స్పోర్ట్. ఇండోనేషియా షూట్ చేసాం రేసింగ్ సీక్వెన్స్ అని. ఆ ట్రాక్ అంతా ఇండోనేషియా షూట్ చేసాం. అంటే వి ఫెల్ట్ సో బ్యాడ్, ఎవ్రీడే ఎవరో ఒకరికి ఇంజురీ అయ్యేది. అంటే మేము స్టంట్ రైడర్స్తో షూట్ చేయలేదు, రియల్ రేసెస్తో షూట్ చేసాం. మీకు అందుకే మీకు అంత రియల్గా కనిపిస్తుంది రేస్. ఇప్పుడు అందరు రేస్ చాలా బాగుంది, చాలా రియల్గా కనిపిస్తుంది అంటే బికాజ్ వీ డిడ్ంట్ యూస్ స్టంట్ రైడర్స్. ఎక్కడైతే కింద పడే ఉందో అది ఒక్కటి మనం స్టంట్ రైడర్స్ యూజ్ చేసాం. చాలా టఫ్ ఉండే స్పోర్ట్. దట్ ఈస్ వై టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్. అంటే ఇప్పుడు ఒక షార్ట్ పెట్టాక సేఫ్టీ చూసుకోవాలి. వీ కెనాట్ లైక్ ద షార్ట్కి రెడీగా నువ్వు అది పుష్ చేయలేము మనం జనరల్గా. సో అది బాగా టైం పట్టింది. బట్ లక్కీలీ ఎవరికి అంత సీరియస్గా ఏమీ అవ్వలేదు. చిన్న నాకైతే ఆల్మోస్ట్ చాలా సీన్స్ గురించి చెప్పొచ్చు ఈ సినిమాలో. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఇస్ వేర్ దట్ హ్యూజ్ జంప్, మౌంటైన్ జంప్ చేస్తాడు. అండ్ ఆ జంప్కి కూడా మాళవికకు చూపించేటువంటి కాన్ఫిడెన్స్ దట్ నేను నీకోసం అటు ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ దట్ సైడ్ అని చెప్పడము. అండ్ ద వే యూ కట్ ఇట్, అక్కడి నుంచి యూ గో బ్యాక్ టు ద ఫ్లాష్ బ్యాక్ అండ్ రాజశేఖర్ గారు చెప్పిన దాన్ని కనెక్ట్ చేస్తూ, అంటే పిల్లల్ని ఎలా తల్లిదండ్రులు మోల్డ్ చేస్తారు. ఏ ప్రొఫెషన్ అయినా సరే, మీరు ఈ బైకర్ సినిమా చూసారంటే ఐ ఫెల్ట్ దట్ ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా దాన్ని రీప్లేస్ చేసి చూసుకోవచ్చు. దట్స్ హౌ ఇట్ ఇస్ ద బైకర్ ఫిల్మ్. అంటే ఇప్పుడు మీరు మేబీ యువర్ అన్ యాక్టర్, మీరు ఆ బైకర్ దాన్ని తీసేసి యాక్టింగ్ పరంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు సినిమాని. యా, సో ఐ ఫెల్ట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ అ టేక్ అవే ఈ సినిమా చూస్తే కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతే, అందుకే ఫ్యామిలీస్ వస్తున్నారు. మేబీ దట్ ఇస్ ద రీజన్. లైక్ చాలా మంది ఫ్రమ్ 13 years నుంచి 60 years వరకు కూడా థియేటర్లో వస్తున్నారు. సెకండ్ షో కూడా ఫ్యామిలీస్ ఉన్నారు. కరెక్ట్. యా, లైక్ సో హ్యాపీ. ఇంకా చాలా ఎక్కువ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలి, ఇలాంటి సినిమాలు డెఫినెట్లీ చూడాలి అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అండ్